వాటిని ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకురావడం, తద్వారా తక్షణం పరిష్కారమయ్యేటటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకడం, దీర్ఘకాలిక సమస్యలకు ప్రణాళికలు సిద్ధం చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం, ఇట్లాంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ క్రమంలో ఇది 5వ పర్యటన మాది. 5వ జిల్లా హన్మకొండ, వరంగల్ రెండు కూడా కలిపి పెట్టుకోవడం జరిగింది. హన్మకొండ అన్న వరంగల్ అన్న కూడా మనందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమ సందర్భంగా మరి ఒక జ్యోతిలాగా వెలిగినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జిల్లా ఇది. మాకు వరంగల్ అనగానే ప్రొఫెసర్ జయశంకర్ గారు గుర్తొస్తారు. మరి అటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ జాగృతికి మార్గదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి. వారిని నిరంతరం మేము స్మరణలోకి తీసుకుంటాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో అయినా, తర్వాత అయినా, ముందైనా అనేక పర్యాయాలు మాకు మార్గదర్శనం చేసినటువంటి పెద్ద మనిషి వారి జిల్లా. అదేవిధంగా మనం చాలా గర్వంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో చెప్పుకునేటోళ్ళం. తెలంగాణ వ్యక్తి ఎవరు కూడా రాజులకు, రాజ్యానికి భయపడరు. కవులైనా, కళాకారులైనా, విద్యార్థులైనా ఎవరైనా సరే రాజులకు, రాజ్యాలకు భయపడరు. బమ్మెర పోతన గారు ఆనాడు రాజరాజ నరేంద్రుడు తను రాసినటువంటి కావ్యాన్ని అంకితం ఇవ్వమంటే, రాజుకైతే నేను అంకితం ఇయ్యను, అవసరమైతే అరకగట్టుకొని నాగలు దున్నుకుంటా తప్పితే నేను రాజుకైతే కావ్యాన్ని అంకితం ఇయ్యనని చెప్పి బలంగా నిలబడ్డటువంటి వీరగడ్డ ఇది. అదేవిధంగా మహిళ అంటే అబల కాదు సబల అని చెప్పి నిరూపించినటువంటి రాణి రుద్రమదేవి నేల ఇది. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, అనేకం ఉన్నాయి వరంగల్ గురించి చెప్పుకుంటూ పోతే. వరంగల్ అంటే ఉమ్మడి వరంగల్ అనే నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా. సమ్మక్క సారలమ్మ గురించి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మేము ములుగు జిల్లాకి వెళ్ళేటప్పటికీ అప్పుడు ఆల్రెడీ జాతర జరుగుతూ ఉంటుంది కాబట్టి సమ్మక్క సారలమ్మ స్ఫూర్తిని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. మరి దాశరథి గారు పుట్టినటువంటి జిల్లా, ఇంత గొప్ప జిల్లాకు పర్యటనకు రావడం అన్నది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయం. మరి ఈ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో మేము నిన్నటి నుంచి ఫస్ట్ వస్తేనే సమ్మయ్య నగర్ పరిసర వర్గంలో ఏకు శ్రీవాణి అనే బిడ్డ చనిపోతే 2-3 నెలల క్రితం మా జాగృతి కార్యకర్తలు వెళ్ళి పరామర్శించినారు. మళ్ళీ నేను నిన్న వెళ్ళి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి మరి వారందరిని కూడా కలిసి రావడం జరిగింది. నర్సంపేట పోయి మాదన్న చెరువును చూసి రావడం జరిగింది. అక్కడ జరుగుతున్న అనేక అంశాలు ఉన్నాయి, మీతో షేర్ చేసుకుంటా. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల్ని కలిసినాం. లైబ్రరీ, ఇంకా పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళి అక్కడ వసతుల్ని పరిశీలించడం జరిగింది. ఎంజిఎంకి వెళ్ళి రావడం జరిగింది. అట్లానే వర్ధనపేటలో టేక్లగూడెం దగ్గర పంట నష్టం కోసం మేము పరామర్శించాల్సి ఉండే, అది కొన్ని అవాంతర కారణాల వల్ల ఆగిపోయింది. ఆ కారణాలు ఏందో కూడా మీకు చెప్తాను. కటాక్షపురం బ్రిడ్జు, ఇవన్నీ కూడా సందర్శించుకుంటూ రావడం జరిగింది. అయితే ఇవన్నీ మరి ఎందుకు చేస్తూ ఉన్నాం? తెలంగాణ జాగృతి ఇదివరకు ఉన్నది, అప్పుడేం చేసింది? 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు, అప్పుడేం చేసిండ్రు? ఎందుకోసం ఇప్పుడు వస్తున్నారు అనేటటువంటి ప్రశ్నలు అందరికి కూడా వస్తున్నటువంటి సందర్భం. మనం తెలంగాణ బిడ్డలుగా ఒక మాట ఆలోచన చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంలో 3 సార్లు భారతీయ జనతా పార్టీని గెలిపించాం. తెలంగాణకు ఒక్కటంటే ₹1 రాలేదు. ఒక్క పెద్ద సమస్య కూడా పరిష్కారం కాలేదు. వరంగల్ జిల్లా అంటే రైళ్లకు హబ్ అనుకుంటాం. ఇంతవరకు రైల్వేకి సంబంధించి ఒక్క పెద్దది ఏదైనా పని వరంగల్లో అయిందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాం. మనం అనేక కార్యక్రమాలు చేసుకున్నాం, చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. అయినప్పటికీ అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయినాయి. 2 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉన్నాం. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టు 2 సంవత్సరాల కింద ఏవైతే విమర్శలు చేసిరో మన మీద, బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, తెలంగాణ వాదుల మీద కావచ్చు, ఇప్పటికి కూడా ఆ సమస్యలన్నీ అట్లానే ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడైతే ఏం ఎలక్షన్ లేదు, నేనైతే ఓట్లు అడగడానికి వస్తలేను. నేను బలంగా ఒకటే నమ్ముతున్నా, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అనేది కేవలం ఎన్నికల సంవత్సరంలో జరగాలి, మిగతా 4 సంవత్సరాలు అభివృద్ధి జరగాలి. ఆ 4 సంవత్సరాల్లో అభివృద్ధి జరగాలంటే అడిగేటోడు ఒకడు ఉండాలి. ఈ సమస్య చూపించి ఈ సమస్య ఇట్లా ఉంది, ఎందుకు దీన్ని పరిష్కారం చేస్తలేరని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగేటోడు ఒకడు ఉండాలి. ఆ అడిగే పనే ఇవాళ తెలంగాణ జాగృతి చేస్తున్నది. అడగడానికే వస్తున్నాను తప్పితే ఇంకొకటి లేదు. మరి ఏమక్క మీరు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకు రాలే?
ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను కట్టేసిరు. ప్రోటోకాల్ అనేటటువంటి ఒక కనిపించని తాడుతోని కట్టేసిరు. మీరు నిజామాబాద్ దాటొద్దు అనేటటువంటి నియంత్రణ నా మీద పెట్టిండ్రు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెకు బల్పం కట్టుకొని తిరిగి బతుకమ్మ ఎత్తుకొని ఆడబిడ్డలందరినీ జాగృతం చేస్తూ ప్రతి మండల కేంద్రానికి తిరిగిన నేను తెలంగాణ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ నియంత్రణలు నిబంధనలు పెట్టి నిజామాబాద్ పార్లమెంటు పరిధి దాటకుండా నన్ను చేసిండ్రు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, నేను మంత్రిని కాదు, నాకు ఎక్కడ సంతకం పెట్టే అధికారం లేదు. అయినప్పటికీ అనేక మంది, ఎంతమంది నా దగ్గరకు వస్తే వారికి ఎంత పని చేయించగలుగుతామో, ఎంత మటుకు వాళ్ళ సమస్యలు పరిష్కరించగలుగుతామో ఒక ఆడబిడ్డగా చేసే ప్రయత్నం నేను చేసిన. మీ వరంగల్ వాళ్ళకి ఆ విషయం తెలవాలంటే ఒక్కసారి సీకేఎం రిటైర్డ్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడండి. మీరు గంగాధర్ శర్మ గారైనా వాళ్ళు పాపం సంవత్సరం తిరిగిరు నా దగ్గరికి. నేను ఆనాడు ముఖ్యమంత్రి బిడ్డను, ఎంపీని, ఒక ఫోన్ చేస్తే పని అయిపోతుంది అనుకుంటారు అందరూ. సంవత్సరం కష్టపడితే ఫైనల్గా అది ఎయిడెడ్ కాలేజ్ అయింది, 1 year. అంటే ఆ సందర్భంలో ఆనాడు అన్ని విధాలుగా నన్ను రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ నేను ఊరుకోలే. ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే, ఎక్కడ పెద్దసారి దృష్టికి తీసుకపోతే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే అక్కడ తీసుకుపోయే ప్రయత్నం చేసిన. ఇప్పుడు నన్ను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నాకుండేటటువంటి రాజకీయ అవగాహన, నాకుండేటటువంటి పట్టుదల, అన్నిటికన్నా మించి నాకు తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ, ప్రతి అడుగు, ప్రతి జిల్లా, ప్రతి ఊరు, ప్రతి కుటుంబం బాగుపడాలని ఒక ఆడబిడ్డగా నేను కోరుకుంటున్నాను. దానికోసమే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను చాలా బలంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎక్కడికి పోయినా చెప్తుంటే, మేము ఫ్రెంచ్ రెవల్యూషన్, అద్భుతంగా సాగిన ఫ్రెంచ్ రెవల్యూషన్ దేని మీద సాగింది? 3 ప్రిన్సిపల్స్. స్వేచ్ఛ కావాలి, సమానత్వం కావాలి, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలి అని చెప్పి ఆనాడు ఫ్రెంచ్ రెవల్యూషన్ చేస్తే అది విజయ తీరాలను ముద్దాడేది, వర్గ విభేదాలను తుడిచిపెట్టింది. ఆ తర్వాత తెలంగాణ నేల మీద భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని సాయుధ రైతాంగ పోరాటం చేస్తే అది కూడా విజయ తీరాలను ముద్దాడింది. జమీందారీ వ్యవస్థను చాలా మటుకు తీసేయగలిగింది. తర్వాత తెలంగాణ భారతదేశంలో విలీనం జరిగింది. ప్రజాస్వామ్యంలోకి మనం పరిణితి చెందగలిగింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, నీళ్లు, నిధులు, నియామకాలు అని మొదలుపెట్టినాం, విజయ తీరాలను ముద్దాడినాం. ఇవాళ అదే కోవలో ఒక తెలంగాణ ఆడబిడ్డగా తెలంగాణలో ప్రతి గడప సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి ఆడబిడ్డగా సామాజిక తెలంగాణ సాధించాలనేటటువంటి పట్టుదలతో నేను ముందుకు వస్తూ ఉన్నా. మరి సామాజిక తెలంగాణ సాధించాలంటే సూత్రం ఏంది? అవకాశం, అధికారం, ఆత్మగౌరవం. అవకాశం వస్తే అధికారం వస్తుంది, అధికారం వస్తే ఆత్మగౌరవం వస్తుంది. ఒక బీసీ బిడ్డ, ఎన్నడూ వార్డు మెంబర్ కానటువంటి ఒక వడ్డెర బిడ్డ ఉంటే ఆయనకు ఒక అవకాశం వస్తే, దాంతోనే అధికారం వస్తే, దాంతోనే ఆత్మగౌరవం వస్తుంది. అది రాజకీయంగా. సామాజికంగా కుల వివక్షను తీసేసుకుంటూ పోతే ఆత్మగౌరవం లభిస్తుంది. మరి కుల వివక్ష ఉట్టిగానే పోతుందా? నాకు తెలిసి ప్రపంచంలో 2 కులాలు ఉంటాయి. ఒకడు పైసలు ఉన్నాడు, ఒకడు పైసలు లేనివాడు. పైసలు వస్తే కులం ఎవడు అడగడు. పైసలు వస్తే పిలిచి పిలిచి స్టార్ హోటల్లో మర్యాద చేసినట్టు స్టార్ హాస్పిటల్లో తీసుకుపోయి వైద్యం చేస్తారు. పైసలు ఉంటే పెద్ద పెద్ద కాలేజీలలో మన పిల్లల్ని చదివించుకోవచ్చు, అమెరికాలకు పంపించుకోవచ్చు. మరి ఆ పైసలు ఎట్లా రావాలి? ఆ పైసలు ప్రతి పేదవాడి దగ్గరికి ఎట్లా రావాలి? దీనికోసం ఆలోచన చేస్తా ఉన్నాం ఒక ఆడబిడ్డ. అని చాలా మాట్లాడుకున్నాం. ఓ సామెత ఉంటుంది, ఇండియా ఈజ్ వెరీ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పువర్. తెలంగాణ ధనిక రాష్ట్రం, మనకేం తక్కువ లేదు, మనకు చాలా డబ్బు ఉంది. కానీ తెలంగాణలో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు లేదు, కొంతమంది దగ్గర మాత్రమే డబ్బు ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా స్వాతంత్రం సాధించాలి. దానికోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాను. సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలకు రిజర్వేషన్ రావడం కాదు, ఒక ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్తో వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుడు కాదు, ఒక ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్తో ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుడు కాదు. ఆడబిడ్డలకు అధికారం రావాలి, యువతకు అధికారం రావాలి. ఏమాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనివాడు కూడా ధైర్యంగా వచ్చి నిలబడి నేను పాలిటిక్స్ చేయగలుగుతా ఈ రాష్ట్రంలో అనుకునేటటువంటి పరిస్థితి రావాలి. అది సామాజిక తెలంగాణ అంటే. అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అంటే అది.
సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తెలంగాణ బాగుండాలి. అది సాధించడం కోసం తెలంగాణ జాగృతి ముందడుగేస్తోంది. ఆ సాధన కోసమే జిల్లాల పర్యటన చేస్తున్నాం. ప్రతి జిల్లాలో ఉండేటటువంటి అనేక మందిని ఐడెంటిఫై చేస్తున్నాం. సమస్యలు దీర్ఘకాలికంగా ఉంటే వాటిని పరిష్కారం చేసే దిశగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. నిన్న వరంగల్కి ఎంటర్ అవుతూనే మరి మేము యాక్చువల్గా వర్ధన్నపేటలో టేకులపల్లి గ్రామానికి పోయేది ఉండే, టేకులగూడెం గ్రామానికి పోయి ఆడ పంట నష్టం చూసేది ఉండే. మన ఉమ్మడి వరంగల్లో అధికారులు అంచనా వేసింది ఏంటంటే 13,54,000 మెట్రిక్ టన్నులు ఈసారి మనకు ధాన్యం వస్తుంది. దాంట్లో 10,54,000 టన్నులు మనం కొనాలి అనేటటువంటి ఒక పర్చేస్ టార్గెట్ పెట్టుకుంటే 10 లక్షల ధాన్యం కొనాలంటే ఏంటంటే 1306 కేంద్రాలు తెరవాలి అనేటటువంటి టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ అధికారులు ప్రభుత్వం తెరిచింది ఎంతమంది అంటే 635 సెంటర్లు మాత్రమే తెరిచిండ్రు. తెరిచిన దాంట్లో కూడా ఎంత కొన్నారు ఇప్పటి వరకు అంటే 17,460 టన్నులు మాత్రమే కొన్నారు. టార్గెట్ ఏమో 10 లక్షలు, కొన్నదేమో 17,000. ఎందుకు ఇంత మోసం? ఈ లోపల తడిసిన ధాన్యం పాపం సగ్గుకు రైతు అమ్మేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మేము కొనలే కాబట్టి మేము బోనస్ ఇచ్చే అవసరం లేదు, బోనస్ ఎగ్గొట్టాలి. సో ఈ బోనస్ ఎగ్గొట్టాలి, రైతులకు నష్టం జరిగినా చూడాలి అనేటటువంటి ఆలోచన. ఈ వ్యత్యాసం దయచేసి గమనించాలి. వరంగల్ జిల్లా ప్రజలు, హన్మకొండ జిల్లా ప్రజలు కొనాల్సింది 10 లక్షల మెట్రిక్ టన్నులు, కొన్నది ఇప్పటి వరకు కూడా 17,500 టన్నులు. ప్రెస్ మిత్రులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రభుత్వం గాయ గత్తర చేస్తుంది. కొంటున్నాం అని చెప్పి సెంటర్లు ఓపెన్ చేసి కొబ్బరికాయలు కొట్టిపోతున్నారు, కానీ కొంటలే. ఎంత నష్టం జరిగింది? నిన్నగాక మొన్న ఈ భీమవరం చెరువు దగ్గరనే నేను ఒక సంఘటన విన్నా. నిన్న ఎంత బాధ అనిపించింది. 7 లక్షల రూపాయల వరి పాపం రైతు ఆరవోసుకున్నాడు. తెల్లారు లేచే వరకు నీళ్ళు వచ్చినాయి, కొట్టుకపోతే ఒక్క గింజ లేదు, ఒక్క గింజ. ఆయన దుఃఖం ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? ఎవరు కొనాలి? కొనక లేట్ అయినందుకే కదా ఈ నష్టం జరిగింది. వెంటనే కొంట అయిపోతుండే, పోనీ సగ్గకు వాళ్ళు ఎక్కడ నమ్ముకున్నా అయిపోతుండే. సో దుఃఖం మామూలుగా లేదు, చాలా దారుణంగా ఉంది. ప్రెస్ మిత్రులు నేను కోరేది ఏంటంటే దయచేసి ఎండగట్టండి. అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. శాశ్వతం అనుకున్న వాళ్ళనే ఇవాళ ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టి అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. దయచేసి ఎండగట్టండి. చాలా ఘోరమైన దుఃఖంలో ఉన్నారు రైతులు. ప్రత్యేకించి పంట నష్టం మొంతా తుఫాన్ వచ్చిన తర్వాత ఖమ్మం, వరంగల్ అనేక తెలంగాణ జిల్లాల్లో నష్టం జరిగితే ముఖ్యమంత్రి గారు మొక్కుబడిగా రివ్యూ చేసి 10,000 ఇస్తామన్నారు. ఇంతవరకు అన్ని చోట్లకైతే రాలే. అదేవిధంగా పత్తి తడిచిపోయింది ఘోరంగా. సీసీఐ అయితే ఇంతవరకు కొంటలేదు. పైగా కొత్త నిబంధనలు. రోజు 7 క్వింటాలే కొంటాం ఎకరానికి అని ఒక నిబంధన. తేమ శాతం 12 లోపల ఉండాలని. గింత వాన పడ్డాక 12% లోపల ఎట్లుంటుంది తేమ శాతం? క్వశ్చనే లేదు. నిన్న నర్సంపేట పోతే అక్కడ పత్తి రైతులంతా కూడా తీవ్రమైన బాధలో ఉన్నారు. దయచేసి ఈ అంశాలపైన ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయితే ఈ పంట నష్టం చూద్దామని చెప్పి మేము వర్ధన్నపేట టేకులగూడెం పోతే అక్కడ కాంగ్రెస్ నాయకులు వచ్చి రైతులను బెదిరిస్తారట. మీరు జాగృతి వాళ్ళు వస్తే మీరు వాళ్ళకి పంట నష్టం సంగతి చూపిస్తే మీకు పంట నష్టం ఇప్పుడు రాసినామా తీసేస్తామంటారట. ఏం మీ అయ్య జాగిరా తీసేయడానికి? ఎట్లా తీసేస్తారు? మీరు బెదిరిస్తే భయపట్టోళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకుంటున్నారా? ఇప్పటికే కనీసం ప్రతి ఒక్క పొలాన్ని చూసి రాసుకుంటలేరు అని చెప్పి నెత్తినోరు మొత్తుకుంటున్నారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకున్నది ఎందుకోసం? 5,000 ఎకరాలకు ఒక ఆఫీసర్ ఉంటే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు రైతులకు లాభం జరుగుతుందని పెట్టుకున్నాం. ఇవాళ వాళ్ళు పని చేయకుండా ఎమ్మెల్యేలు బెదిరించడం ఏంది? ఇది కరెక్టా? వరంగల్ లాంటి జిల్లాలో మనం చూస్తూ ఊరుకోవచ్చా? దయచేసి ఆలోచించాలి. బరాబర్ చూస్తాం అవసరమైతే పంటలు పోయి. మీరు ఇవ్వాల్సిందే పంట నష్టం. అదేవిధంగా ఇక మన వరంగల్ ఈస్ట్ వెస్ట్ సంగతి మీకు తెలిసిందే. నిన్నగాక మొన్న వరదలు వచ్చినాయి, చాలా దారుణమైన పరిస్థితి. మేము కూడా పోయి చూసి వచ్చినాం. అక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చిపోయి కూడా 15 రోజులైంది. ఇంతవరకు ₹1 అంటే ₹1 కూడా ఇవ్వలేదు. ఇవ్వాలి వెంటనే పంట అది వరద ముంపు బాధితులకు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి వరద ఎందుకు వచ్చిందని చెప్పి బాగా లోతుగా ఆలోచన చేస్తే వరంగల్ని స్మార్ట్ సిటీ చేయాలనుకున్నాం. తెలంగాణ రాగానే 900 కోట్ల రూపాయలు వచ్చినాయి 10 ఏళ్లలో. అది 2 ఎమ్మెల్యేలు చెప్పుకున్నారు వరంగల్ ఈస్ట్ వెస్ట్ వాళ్ళు, అది మీ అందరికి కూడా తెలుసు. అయితే 200 కోట్లు భద్రకాళి చెరువులో పోసి అభివృద్ధి చేసినామని పాత ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం లేలే మీరు 200 కోట్లు ఆ చెరువులు ఎట్లా పోస్తారు, మేము ఇంకో 300 కోట్లు వస్తామని వాళ్ళు ఇంకో 300 కోట్లు పోసి మత్తడి దగ్గొట్టేసారు. గేట్లు పెట్టలేదు. 6 నెలల నుంచి అందరూ అడుగుతుంటే గేట్లు పెడతాం అనుకుంటే టైంపాస్ చేసారు.
ఆ గేట్లు పెట్టలేదు కాబట్టి ఇలా వచ్చిన వరదతోని మొత్తం కూడా కంప్లీట్గా వాటర్ అంతా పోయి మరి ఎక్కడి నుంచి మత్తడి ధ్వంసం చేయడంతో గేట్లు పెట్టడం మర్చిపోతే అలంకార్ నాలా మీదుగా పెద్దమ్మగడ్డ కాకతీయ కాలనీ ఫేజ్ 1, 2 మునిగినాయి. మళ్ళీ అలంకార్ జంక్షన్ నుండి ములుగు జంక్షన్ వరకు వరద నీరుతో నిండింది కాబట్టి చరిత్రలో మొదటిసారి హన్మకొండ వరంగల్ మధ్యలో రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డది. ఎందువల్ల? ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల. ఆ తర్వాత ఆ రోడ్డు, ఆ భద్రకాళి చెరువు రోడ్డు వెనుకకు దంతే హన్మకొండ నీరుకు తట్టి ఎన్నాడు కూడా మునిగనటువంటి రామన్నపేట లాంటి ప్రాంతాలు కూడా మునిగిపోయినాయి. రాయ్పుర, కుమార్పల్లి ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినాయి. అవొక పక్క భద్రకాళి చెరువులో జరిగినటువంటి అన్యాయం, దాదాపు వీళ్ళు 200 కోట్లు, వాళ్ళు 300 కోట్లు, 500 కోట్లు మొత్తం కూడా వరదలు కొట్టుకుపోయాయి. అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్స్ అని చేసిండ్రు. వాటిని మొత్తం అసంపూర్తిగా పెట్టారు. ఎక్కడెక్కడి నుంచి? పోతన నగర్ బైపాస్ రోడ్ వద్ద నాలా పనులు ఆలస్యం చేయడం వల్ల ఈ 12 మోరీల నుండి పోతన రోడ్ మీదకి భద్రకాళిలో కలపాల్సినటువంటి పనులు ఆగిపోవడంతో ఆ నీళ్ళన్నీ కూడా నాలాలలో నిండిపోయి అసంపూర్తిగా ఉన్నాయి. అవన్నీ వచ్చి మొత్తం కూడా ఫ్లడ్ చేసినాయి. ఎక్కడెక్కడ? పోతన నగర్, బైపాస్ రోడ్, రఘునాథ్ కాలనీ ఇవన్నీ కూడా ముంపుకు గురైనాయి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే 900 కోట్లు వచ్చింది. ఇంతవరకు వరంగల్ ఇంత పెద్ద సిటీ, హైదరాబాద్ తర్వాత సిటీ అని చెప్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాలే. మా నిజామాబాద్లో నేను ఎంటబడి 3 ఏళ్ళలో వేసుకున్నాం. మొక్కినం ప్రజలకు ఇబ్బంది అవుతుంది మీకు, ఒక 3 ఏళ్ళు మేము రోడ్లు తవ్వుతుంటాం, కానీ ఈ పైపులు వేసుకుంటే ఇంకా 50 ఏళ్ళు నిజామాబాద్ బాగుంటుందని చెప్పి లిటరల్లీ మొక్కి 3 ఏళ్లలో కంప్లీట్ చేసి ఆ తర్వాత 2 ఏళ్లలో రోడ్లు వేసుకున్నాం. మరి ఇక్కడ ఎందుకు వేసుకుంటలేరు? మా నిజామాబాద్ కన్నా 3 ఇంతలు ఉంటుంది మీ పాపులేషన్. ఇక్కడ ఎందుకు వేసుకోలేదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్? పోనీ వాళ్ళు వేయలేదు. అప్పుడు బస్ స్టాండ్ దాకా విడిచిపెట్టారు. వరంగల్ బస్ స్టాండ్ 70 కోట్లు. నేను 25 కోట్లు అడుగు తీయాలి మాకు బస్ స్టాండ్కి నిజామాబాద్కి. 70 కోట్లు పెట్టి బస్ స్టాండ్ ఇస్తే మొత్తం దవ్వీరు 30 ప్లాట్ఫామ్లు కడతామన్నారు. ఇప్పుడైతే షెడ్ వేసి కూర్చోబెట్టిరాడ. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళు చేసిరా వాళ్ళు చేసిరా అన్నది కాదు. డంపింగ్ యార్డ్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ లేవు. అయితే నేను ఇంకొంచెం డీటెయిల్గా కనుక్కుంటే నాకు తెలిసింది ఏంటంటే వరంగల్ ఈస్ట్ వెస్ట్లో ఎమ్మెల్యేలు గెలవాలంటే కబ్జాలు చేయడం అన్నది మినిమం క్వాలిఫికేషన్ ఉందన్నమాట. అది ఏ పార్టీకి సంబంధం లేదట. నేను మాత్రం ఫ్యూచర్లో మా జాగృతి నాయకులకు చెప్తా ఉన్నా, మీరు అట్లాంటి కల్తీ కల్చర్కి పోకుండా మంచి నాయకత్వంతో ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. రాజకీయాన్ని మారుద్దాం ఈ రాష్ట్రంలో. కబ్జాలు చేసే వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు అనేటటువంటి ఒక అపోహను తీసేసి కబ్జాలు చేసినటువంటి వాళ్ళని కూడా మంచిగా వాళ్ళని ప్రజల ముందు ఎండగట్టేటటువంటి నాయకత్వం రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ కబ్జాల వల్ల వచ్చినటువంటి 900 కోట్లు స్మార్ట్ సిటీ కోసం పెట్టకపోవడం వల్ల తెలంగాణలో 2వ అతిపెద్ద నగరమైనటువంటి వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు అనేటటువంటి విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక కాకతీయ యూనివర్సిటీకి పోయినాం. ఆ యూనివర్సిటీలో 1100 మంది ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతూ ఉన్నారు. ఇంతవరకు హాస్టల్ లేదు. నేను మళ్ళీ నాదే ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే నేను చెప్పిన నేను నిజామాబాద్ దాటనియలే. అక్కడ కూడా నేను అడిగిన నువ్వు నిధులు ఇవ్వలే, అయినా నేను ఊరుకోలే. బిహెచ్ఈఎల్ని మాట్లాడి రిక్వెస్ట్ చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 7 కోట్ల రూపాయలు తెచ్చుకొని మా పాలిటెక్నిక్ హాస్టల్లో ఆడపిల్లలకు హాస్టల్ చెప్తే కట్టించుకున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు రవీంద్ర యాదవ్ గారు అని వీసీ ఉండే. ఆయన ఉన్నప్పుడు ఆడపిల్లలకు హాస్టల్ లేదంటే సింగరేణిని బతిమలాడు ఉస్మానియా యూనివర్సిటీ కూడా నేను డబ్బులు ఇప్పించాను. నాకు నిజంగా తెలియదు కాకతీయ యూనివర్సిటీలు ఇంతవరకు హాస్టల్ లేదు ఆడపిల్లలు, కానీ ఖచ్చితంగా ఎవరి కాలైనా పట్టుకొని డబ్బులు ఇప్పిస్తుంది ఏదో ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. నిజంగా సిగ్గుపడాలి. వరంగల్లో ఉన్నటువంటి మంత్రులు 2 ఆడబిడ్డలు ఉన్నారు. సమ్మక్క సారలమ్మలాగా సీతక్క సురేఖక్క 2 ఉన్నారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మిమ్మల్ని, ఏదన్నా చేయండి. మీరు 1100 మంది ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ చదివే పిల్లలు యూనివర్సిటీ బయట ఉంటున్నారు, వచ్చి చదువుకుంటూ పోతున్నారు. దయచేసి వెంటనే హాస్టల్ కన్స్ట్రక్షన్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా చాలా డిపార్ట్మెంట్లో ఒక్కొక్కటే ప్రొఫెసర్ ఉన్నారు, అంటే శాంపుల్ అన్నట్టు, ఇక ఉన్నారా లేరా అన్నట్టు. సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ అంటే దారుణం. ఎకనామిక్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అది హిస్టరీ కావచ్చు, తెలుగు కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, ఒక్కొక్కరే శాంపుల్ అన్నట్టు. ఉన్నారా అంటే ఉన్నారు, డిపార్ట్మెంట్ ఉన్నదా అంటున్నారు. దయచేసి యూనివర్సిటీ మీద దృష్టి పెట్టవలసిందిగా మంత్రివర్యుల్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే అంతకుముందు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిందే దీని మీద, మీరు యూనివర్సిటీలు పట్టించుకుంటారు, విద్య పట్టించుకుంటలేరు అని. ఇవాళ తమరే విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు, దయచేసి కాకతీయ యూనివర్సిటీ మీద శ్రద్ధ పెట్టమని నేను కోరుతున్నాను. ముఖ్యంగా హాస్టల్స్ కట్టియాలి. నిన్న ఆడిపోయి మాట్లాడితే మగపిల్లలు చెప్తారు మా బాలే ఒక్క హాస్టల్స్, కానీ ఆడపిల్ల అయితే మరీ దరిద్రంగా ఉన్నాయి, దయచేసి వాళ్ళ కోసం శ్రద్ధ పెట్టండి అని మగపిల్లలే చెప్తున్నారు.
కాబట్టి దయచేసి హాస్టల్స్ కట్టించాలి, ప్లస్ ఖాళీలు ఉంటే భర్తీ చేయవలసింది నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మేము లైబ్రరీకి వెళ్ళడం జరిగింది నిన్న. చాలా మంది నిరుద్యోగులు అక్కడ ప్రిపేర్ అవుతున్నారు, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా 500 మంది ఉన్నారు. వాళ్ళందరూ కోరుకునేది ఒకటే, ఇమీడియట్గా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, స్పష్టమైనటువంటి డేట్స్ ఇవ్వాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు రిజర్వేషన్లో అన్యాయం జరుగుతూ ఉంది, దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. జీవో నంబర్ 29 ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు చాలా అన్యాయం జరుగుతుంది, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతా ఉన్నాను. జీవో 46 ద్వారా పోలీస్ నియామకాల్లో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పైగా మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి ఇంతవరకు వేయలేదు, మెగా డిఎస్సీ వేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్స్ ఎటువంటి లోపాలు లేకుండా కూడా గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నాం. దాంతోపాటు వేరే జాబ్స్ని అసలు ప్రభుత్వం పట్టించుకుంటలేదు, డ్రగ్ ఇన్స్పెక్టర్ లాంటివి, వేరే డిపార్ట్మెంటల్ జాబ్స్ లాంటివి కనీసం నోటిఫికేషన్ చేస్తలేరు. 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి ఇస్తామన్నారు, ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలనే షో ఆఫ్ చేస్తున్నారు తప్పితే కొత్త ఉద్యోగం ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం వేయలేదు. తక్షణమే నిరుద్యోగుల మీద ఫోకస్ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, మరి పరకాలలో ఏకు శ్రావణి అనేటటువంటి బిడ్డ, శ్రీవాణి అనేటటువంటి అమ్మాయి దగ్గరికి మేము వెళ్ళి రావడం జరిగింది. ఇది మొదటిది కాదు, 100 మంది పిల్లలు చచ్చిపోయినారు వెల్ఫేర్ హాస్టల్స్లో. దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టాలి, శ్రీవాణి విషయంలో ఏమైందో తెలియాలి. అక్కడ హుజురాబాద్లో కూడా శ్రీవర్షిణి అనే అమ్మాయి మొన్ననే ఊరేసుకొని చనిపోయింది, ఆ అమ్మాయి విషయంలో కూడా ఏం జరిగిందో తెలవాలని నేను కోరుతా ఉన్నాను. నర్సంపేట పోయినాం, మాదన్నపేట చెరువు చూసినాం, అక్కడ సేమ్ స్టోరీ. టెండర్ వచ్చింది ఎవరికైనా విషయం నేను చెప్పను, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి వచ్చింది, ఆయన ఒక పని చేయలేదు. ఆయనకు అప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి టెండర్ వచ్చింది, ఆ బ్రిడ్జ్ పని చేయలేదు, మత్తడి పని చేయలేదు. దాంతో నర్సంపేటలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. ఆ పనులు చేయవలసిందిగా ఎమ్మెల్యే గారు నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకో గమ్మత్ ఏంటంటే, ఎంజిఎం హాస్పిటల్కి వచ్చినాం నిన్న. హాస్పిటల్కి జనరల్గా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఉంటుంది, దానికి మన ఎంజిఎం లాంటి హాస్పిటల్ని మెయింటైన్ చేయాలంటే రోజుకు 1 లక్ష రూపాయలు కావాలి. అంటే ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా వచ్చేటటువంటి ఫండ్స్ ఉంటాయి. ఈ 3 ఏళ్లలో అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ 1 ఇయర్లో, కాంగ్రెస్ వచ్చినాక 2 ఏళ్లలో ఒక్కటంటే 1 రూపాయి కూడా ఎంజిఎంకి రాలేదు కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే, కనీసం వాళ్ళు దూది కొనాలన్నా, సూది కొనాలన్నా, మందుగోళీ కొనాలన్నా, ఏదన్నా ఒక చిన్న డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేద్దామన్నా చేయలేని పరిస్థితి హాస్పిటల్. నేను మళ్ళీ చెప్తున్నా, నేను గవర్నమెంట్ వైద్యులను, గవర్నమెంట్ నర్సుల్ని చేతులెత్తి మొక్కుతా ఉన్నా. ఎందుకంటే ఎంత రష్ వచ్చినా పాపం మంచానికి 2 షేర్ చేసినా సరే, వాళ్ళు ఒక్కొక్క బెడ్లో 2 పేషెంట్స్ని పెట్టైనా సరే వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళకు వైద్యం అందిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం సహకారం అన్నది సున్నాగా ఉంది అని చెప్పి తెలియజేయక తప్పని పరిస్థితి. అదేవిధంగా ఎంజిఎం హాస్పిటల్లో శానిటేషన్ అండ్ సెక్యూరిటీ వర్కర్స్ దాదాపు 650 మంది ఉన్నారు, వాళ్ళని పర్మనెంట్ చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తూ వచ్చినారు. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను. కటాక్షపురం బ్రిడ్జ్ చూసి వచ్చినాం మేము. యాక్చువల్లీ దీని స్టోరీ కూడా చాలా గమ్మతుంది, ఇది కూడా పరకాల నియోజకవర్గంలో వస్తుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఒక్కసారి కేసీఆర్ గారు వచ్చిపోయినారు, ఆ బ్రిడ్జ్ని చూసిపోయినారంట. అప్పుడు కడతామని చెప్పిండ్రు, మరి ఎందుకు మిస్ అయింది. మళ్ళీ తర్వాత మొన్న భద్రాచలం వరదలు చూడడానికి ఇదే తాగోలో పోయినప్పుడు కేసీఆర్ గారు సెకండ్ టైం చూసారు 10 years తర్వాత. అప్పుడు కూడా బ్రిడ్జ్ కాలేదు, వారు కూడా ఆశ్చర్యపోయినట్టు ఇంకా ఎందుకు కాలేదు ఈ బ్రిడ్జ్ అని. సో క్షేత్రస్థాయిలో పరిస్థితి అట్లుంది, పైన వాళ్ళకి పనులు చేయాలని ఉన్నా కింద స్థాయిలో పనులు కానటువంటి పరిస్థితి ఉంది. ఆ బ్రిడ్జ్ తక్షణమే నిర్మించాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఇవన్నీ పక్కకు పెడితే సమ్మక్క సారక్క టెండర్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో, పనులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, దీని మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇది ములుగులో మాట్లాడాల్సిన సబ్జెక్ట్ అయినా మంత్రులకు సంబంధించి మొత్తం తెలంగాణ అంతా ఎంటర్టైన్మెంట్ జరిగింది. మొన్న మీరు చూసిరు ఇక్కడ మీ జిల్లా మంత్రుల వల్ల ఎందుకు జరిగింది ఎంటర్టైన్మెంట్ ఏంది అని చూస్తే, సమ్మక్క సారక్క టెండర్స్ విషయంలో ఇదివరకు ఒక రూల్ ఉండే, ఏది విలేజ్ ట్రైబల్ డెవలప్మెంట్ అసోసియేషన్స్ వీటీడీఏలకు 10 లక్షల వర్క్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ ద్వారా చేసుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, 150 కోట్లు ఇచ్చింది సమ్మక్క సారక్క దీనికోసం, జాతర కోసం. కానీ అవన్నీ వీటీడీఏలకు ఇవ్వకుండా వీటీడీఏల లిమిట్ని 10 lakhs నుంచి 25 lakhs పెంచి
వాళ్ళకు దక్కకుండా వేరే కాంట్రాక్ట్లకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది 190 చట్టం విరుద్ధం, అదేవిధంగా ఇదివరకే 109 అనే జీవో ఉంది, దానికి కూడా విరుద్ధం. ఇవన్నీ కూడా తుంగలో దొక్కి మరి సీతక్క గారు ఆమెనే ఆదివాసీ బిడ్డ, మరి తనే ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం అన్యాయం. అక్క మీరు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. ట్రైబల్ ఎంపవర్మెంట్ అంటే ట్రైబల్స్లోంచి ఆదివాసీల్లోంచి కూడా ఖచ్చితంగా కాంట్రాక్టర్లు కావాలి, వ్యాపారవేత్తలు కావాలి. మరి 10 లక్షలు ఉండేటటువంటి ఆ లిమిట్ని మీరు 25 లక్షలకు పెంచి ట్రైబల్స్కి ఇవ్వకుండా ఇతరులకు ఇస్తున్నట్టుగా నాకు తెలిసింది. నా ఆరోపణలో తప్పుంటే సరిచేయండి. ఒకవేళ మీరు చేసేటటువంటి పనిలో తప్పుంటే మాత్రం సవరించుకోవాలని చెప్పి సీతక్క గారికి నేను సూచన చేస్తూ ఉన్నా. ఇక అదేవిధంగా MGM హాస్పిటల్ మరి తీసేసి జైలు తీసేసి అక్కడ 20 ఫ్లోర్ల హాస్పిటల్ కడతామని చెప్పారు. ఎందుకు కడతలేరు ఏం సంగతి అని దాని గురించి ఆలోచన చేస్తే మళ్ళా అన్ఫార్చునేట్లీ అవినీతి రాజ్యం వెళ్తూ ఉన్నది. 1100 కోట్లతోని తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ హయాంలో టెండర్ జరిగింది. అప్పుడు ఒక కంపెనీకి వచ్చింది, దాన్ని ఇంకో కంపెనీ బినామీగా చేస్తుంది. ఆ బినామీ చేసే కంపెనీ ఏం చేసింది, 1100 కోట్ల టెండర్ని 1700 కోట్లకి చేసింది. అది హరీష్ రావు గారికి సంబంధించినటువంటి కంపెనీ అని తెలిసింది నాకు. మరి అది వాస్తవమో కాదో మీకే తెలవాలి. 1700 కోట్లు అవ్వడంతోనే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిందట. మరి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యేది ఎప్పుడో, ఆ హాస్పిటల్ అయ్యేది ఎప్పుడో ఏందో మాకైతే తెలియదు. బట్ ప్రభుత్వాన్ని మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నా, పోయిన ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి అని ఇంకా కూడా మొత్తుకునే బదులు ఆ తప్పుల్ని సరిచేయండి, తొందరగా విజిలెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి, ఎవరినన్నా శిక్షించేది ఉంటే శిక్షించండి, ఏది చేస్తారో చేయండి, కానీ ప్రజలకు మాత్రం సౌకర్యాన్ని క్రియేట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అల్టిమేట్గా మళ్ళీ ఒకసారి వరంగల్ హన్మకొండ ప్రజలకు నేను తెలియజేసేది ఒకటే, తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ కొందరి తెలంగాణ కాకుండా అందరి తెలంగాణ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అసమానతలు లేని తెలంగాణ కావాలి. విద్య కోసం, వైద్యం కోసం ఆలోచించకుండా గుండె మీద చేసుకొని తెలంగాణ బిడ్డలు నిద్రపోయే రోజు రావాలి. మహిళా యువత నాయకత్వం ముందుకెళ్ళాలి. దానికోసం స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. దానికోసం కూడా తెలంగాణ జాగృతి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి యూనివర్సిటీలలో స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు పెట్టే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు లేకపోవడంతో కొత్త నాయకత్వం వస్తలేదు. మళ్ళీ పొలిటీషియన్స్ పిల్లలే, పొలిటీషియన్స్ చుట్టాలే, పొలిటిక్స్ అలవాటు ఉన్నోళ్ళే, ఆ ఫ్యామిలీస్ వాళ్ళే వస్తూ ఉన్నారు. కాబట్టి అట్లా కాకుండా కొత్త నాయకత్వం రావాలంటే స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జరగాలని చెప్పి కూడా నేను కోరుతూ, మరి అనేక విషయాలు ఉన్నాయి. నేను మీకు కొత్తదాని కాదు, మీరు నాకు కొత్తోళ్ళు కాదు. చాలా సందర్భాల్లో కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. కాకపోతే కన్స్ట్రక్టివ్గా మన హన్మకొండ వరంగల్ జిల్లాలు ముందుకు పోవాలంటే ఈ సమస్యలను దాటుకొని ముందుకెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. ఇంకా ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు అన్నీ కూడా సమస్యలకు సంబంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, వాటిని తీర్చడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రెస్ మిత్రుల సహకారానికి మా తెలంగాణ జాగృతి సభ్యులకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. జై జాగృతి. ఏమంటారన్నా? దూకుడు తగ్గించింది అన్న. హెడ తగ్గించిన అన్న, ఇంతమంది గురించి చెప్పిన. ఇప్పుడు ఈ చూడు రేపు నన్ను ఎంతమంది ఎంట పడతారో. నేను ఇప్పుడు మాట్లాడింది మాట తీరు వేరే ఉండొచ్చు అన్న, కానీ ప్రశ్నించే తత్వం ఏం మారలే. అంటే నేను ఇందాకనే అన్నా కదన్న, ఇప్పుడు పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్షం ఉంది, మొత్తం ప్రతిపక్షం జూబ్లీ హిల్స్లో ఉన్నది, పాలకపక్షం ఉంది, మొత్తం పాలకపక్షం జూబ్లీ హిల్స్లో ఉన్నది. ఇక మళ్ళీ పార్టీలు వాళ్ళు ఉండి ఏం లాభం అన్న. వాళ్ళు మేము అడిగేటోళ్ళం ఒకళ్ళం ఉన్నాం, అడుగుతున్నాం, సమస్య ఏమైనా తీరుతుందేమో చూద్దాం. పాలిటిక్స్ ఎప్పుడైనా ఒక సంవత్సరం చేసుకుంటే సరిపోద్దన్న, ఇప్పుడు అంత అవసరం లేదు. ప్రజలకు హెల్ప్ అయ్యే పనులు చేయాలనుకుంటున్నాం. ఒక సంస్థగా జాగృతి ఎప్పుడైనా కూడా రాజకీయమే మాట్లాడింది, రాజకీయపరమైన అంశాల మీద బలంగా కొట్లాడినాం, అదే చేసుకుంటాం. చూద్దామన్న, అప్పుడు ఫ్యూచర్ నాకు తెలియదు కదా ఎట్లుంటుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికతో మాకు సంబంధం లేదండి, అదో చిన్న ఎన్నిక అన్ఫార్చునేట్గా వచ్చింది, మాకు సంబంధం లేదు ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికతో. అమ్మా మా బీఆర్ఎస్ నుంచి నేను బయటికి రాలే అమ్మ, బయటికి పంపించిరు. బాగా సీరియస్గా ఆలోచన చేసి సస్పెండ్ చేసి బయటికి పంపించిరు, నేను బయటికి రాలే.
ఒకటి రెండు ఓన్లీ బీసీల కోసం మాట్లాడతలేను నేను, బీసీల కోసం బలంగా మాట్లాడుతూ ఇంకా మాట్లాడుతూనే ఉంటాను. అల్టిమేట్గా బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్ అన్నది నా ఫీలింగ్ కాదు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చట్టసభల్లో రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్, అది అల్టిమేట్ లక్ష్యం. దానికోసం మొదటి స్టెప్ లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్. సో బీసీలకు సంబంధించి జాగృతి కమిట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. మిగతా సమస్యల గురించి కూడా మాట్లాడుతుంది. ఏందన్నా గడిచిన 10 సంవత్సరాల్లో జర్నలిస్టులకు ఇల్లు నిర్మిస్తున్నారు, ఇప్పుడు నిర్మించలేదు. మీ జాగ్రత్త ఓకే. ఏదన్నా ఇంకేదన్నారు? నేనా ఇప్పుడు ఒక్క మాటనా, పార్టీలో నుండి చాలా అవమానకరంగా నన్ను బయటకు పంపించారు. ఊరేస్ట్ వాళ్ళని కూడా అడుగుతారు కదా అసలు ఏంది, ఏం సంగతి, ఏం కథ. సరే ఓ మాటకి నేను తప్పే చేసినా అనుకుందాం అన్న, నేను ఏం తప్పు చేసినా నాకు తెలియదు, కానీ చేసిందే అనుకుందాం. అడగాలి కదా, ఒక షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వాలి కదా. డైరెక్ట్గా సస్పెండ్ చేయడం అన్నది చాలా అవమానకరం అన్న. నేను కూడా తెలంగాణ బిడ్డనే, ఆకలినైనా తట్టుకుంటాం కానీ అవమానాన్ని తట్టుకోలేం కదా. అందుకే నేను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అన్న. డెఫినెట్గా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన. నేను కేసీఆర్ బిడ్డనవడం నా అదృష్టం, 101%, డౌట్ లేదు. కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తా. రాజకీయంగా చర్చించడానికి ఏమీ లేదు, చర్చించేటటువంటి నావ దాటిపోయింది కదా, నా టైం దాటిపోయింది. తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను. తండ్రిగా తల్లిగా వారిద్దరిని చూసుకోవడం, వారికి ఆరోగ్యపరంగా కానీ ఇతరత్ర ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా పోతాను. నేను బిడ్డని, దానిలేముంది. పాలిటిక్స్ వేరు, పర్సనల్ వేరు. పొలిటికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. థ్యాంక్ యూ. మేడం, జనం కోసం ఇంతగా పరితపించే మీరు 10 సంవత్సరాలు మీరు ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా పనిచేసారు. ఇప్పటి వరకు మిమ్మల్ని నిజామాబాద్లో నియంత్రించింది ఎవరు అని చెప్పండి. మా పార్టీ, ఇంకెవరే? మీరే పార్టీ అంటారు, నేనే హైకమాండ్ అన్నారు. నేను కూడా అట్లే అనుకున్నాను, నేనే పార్టీ హైకమాండ్ అనుకున్నా. సస్పెండ్ చేసినాక తెలిసింది కాదని. మేడం, మీ జాబ్ జనం బాట, మీ రాజకీయ ఉద్యోగ భవిష్యత్తు కోసం నేనేమంటున్నా, భవిష్యత్తులది ఎవరి భవిష్యత్తుల నిర్మాణం అయితే తెలియదు. జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా ఒక మార్పు జరిగినప్పుడు, ఒక విప్లవాత్మకమైనటువంటి సంఘటన జరిగినప్పుడు కొన్ని రాజకీయ జీవితాలు అతలకుతలమవుతాయి. ఏం జరుగుతుందో ఫ్యూచర్ తెలుసు. నా విషయంలో పర్సనల్గా నాకు ఇబ్బంది జరిగింది. నేను 20 ఏళ్ళు పనిచేసిన పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత నేను దీంట్లోంచి పాజిటివ్గా ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలనుకుంటున్నా. నా ప్రయత్నంలో నేను ఉన్నాను. థ్యాంక్ యూ. ఏందన్నా? ఇప్పుడు ఒక జరుగుతుంది అన్న ఒక్కొక్కసారి. ఇప్పుడు నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసినప్పుడు అందరికీ ధైర్యం ఉండదు కదా అన్న, తట్టుకొని నిలబడి ధైర్యం ఉండి ప్రజల కోసం పనిచేద్దాం అనుకుంటే వాళ్ళు ఉన్నారు. లేదు, కాదు, కూడదు, మనకెందుకు గోడ అనుకునేటోళ్ళు పక్కకు జరిగింది. సింపుల్, ఏముంది అందులో అన్న. నా లేడీని అడిగా, నన్ను ఒక్కటే ఉంది పాపం లేడీ, మొత్తం ఇద్దరే ఉన్నారు అమ్మా. నేను చెప్తున్నా కదమ్మా, నేను ఇప్పుడు రాజకీయం చేయడం లేదు. ప్రస్తుతం నేను సమస్యల మీద పోరాటం చేస్తున్నాను. రాజకీయం లాస్ట్ 1 year చేస్తాం, అప్పుడు చూపిస్తాం ఆడపిల్లలు ఎట్లా రాజకీయం చేస్తారు. ఇప్పుడు అవసరం లేదు రాజకీయం, ఇప్పుడు ఓన్లీ ప్యూర్లీ ఇష్యూస్ మీద మాట్లాడుతాం. ఎందుకంటే మీరైనా నేనైనా పేగులు తెగేదాకా కొట్లాడినాం తెలంగాణ రావాలి. వచ్చిన తర్వాత కూడా ఇంకా వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం ఏంది చెప్పు? అన్యాయం కాదా? వరంగల్ వరదలు వస్తే మునగడం ఏంది చెప్పు? ఎంత అవమానం ఇది మనకు తెలంగాణకి. నవీనోన్ ముందు జారిపడొద్దు అనుకున్నాం కదా, జారిపడ్డట్టే అయింది కదా. ఇప్పుడు ఆడ ఆంధ్ర మునిగితే మనము అనుకుంటే వీళ్ళకేం వస్తలేదని, మరి వరంగల్ మునిగింది, ఏమనాలి ఇప్పుడు? ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? ఇట్లాంటి ఇష్యూస్ మీద ఇప్పుడు ఆలోచిద్దాం. నేను పాలిటిక్స్ పక్కా చేస్తా, ఇప్పుడు కాదు, టైం ఉంది. పాలిటిక్స్ చేసినప్పుడు ఈ రుద్రమదేవి నేల సాక్షిగా చెప్తా ఉన్నా, నేను ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎట్లుంటుందన్న చూపిస్తాం. ఇప్పుడు కాదు, ఇప్పుడు సమస్యల మీద మాట్లాడదాం, ఇప్పుడు ఇష్యూస్ మీద మాట్లాడదాం. పెన్షన్లు పెరుగుతలేవు అసలు. 2000 పెన్షన్ 4000 చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఎంతమంది ఆడబిడ్డలు బాధపడుతూ ఉన్నారు. నిన్న పోతుంటే తోవంటే ఒక 100 మంది చెప్పారు నాకు, కొత్తగా పెన్షన్స్ ఇవ్వలే ఈ 2 ఏళ్ళలో అని. ఆ ఇచ్చే 2000 అన్న కొత్తగా ఇవ్వచ్చు కదా. విధవరాన్లు అయిపోయిన వాళ్ళకి ఇస్తలేరు అన్న పెన్షన్. ఎందుకు అప్డేట్ అవుతలేదు? ఆటోమేటిక్ అప్డేట్ అవ్వాలి కదా వీడియోస్కి అయితే, అది కూడా అవుతలేదు. సో ఇట్లాంటి ఇష్యూస్ మీద ఫైట్ చేద్దాం, పాలిటిక్స్ చేద్దాం, దాని టైం ఉంది ఇంకా. అంటే నాకు బేసిక్ క్వాలిఫికేషన్ లేదు కదన్న, నాకు భూమి కబ్జా చేసుడు రాదు. మీ వరంగల్లో ఎమ్మెల్యే కావాలన్నా ఏం కావాలన్నా మొదలు అది ఉండాలన్నట్టు కదా.
ఇప్పుడు అది మారుద్దాం, అది మారితే మళ్ళీ ఆలోచన చేద్దాం వరంగల్కి వెళ్ళి పోటీ చేసేది. ఆ బేసిక్ క్వాలిఫికేషన్ తెచ్చుకుందామా లేకపోతే రూల్స్ మారుద్దామా ఆలోచన, దాన్ని మార్చినాక డెఫినెట్లీ వీ విల్ ట్రై. థ్యాంక్ యూ. చెప్పు చెప్పు చెప్పు. పాలనలో 10 ఏళ్ల పాలనలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఆ అవినీతి మీద మీరు పోరాటం చేయాలంటారా? ఇప్పుడు చేస్తున్నది ఏందన్నా, నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పిన, మీరు రాయండి ఎంతగా రాస్తారో చూద్దాం. మీరు ఏం పేపర్ మీరు చెప్పుర్రి, రేపు పొద్దుగాల మీ పేపర్ చూస్తాను. V6 ఏందే V6 వెల్గా. ఎస్ నేను కాదంటలేను. నేనేమంటున్నా అంటే 2 చెప్తున్నా నేను. 900 కోట్లు స్మార్ట్ సిటీ ఫండ్స్ వచ్చినాయి అబ్బా, 500 కోట్లు భద్రకాళి చెరువులో ఓసిరు అమ్మవారి సాక్షి. అదొకటి రాయండి రాస్తే. రెండోది 1100 కోట్లతో ప్రారంభమైన MGM హాస్పిటల్ 1700 కోట్లకు పోయింది. అది హరీష్ రావు గారికి సంబంధించిన బినామీ సంస్థ చేస్తున్నది. ఎందుకు 600 కోట్లు పెరిగింది ఎస్టిమేటు? పెరిగిన 600 కోట్లకు 6 ఫ్లోర్లు పెంచిర్రా, ఏం చేసిర్రు? రాయండి. ఇది అవినీతి కాదా? ఎవరి హయాంలో జరిగింది అన్నది కాదు, ఎందుకు పెరిగిందని అడుగుతున్నాను నేను. మొన్న ఆదిలాబాద్ పోతే కూడా అక్కడ కూడా అట్లే అయింది. 300 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు 2000 కోట్లకు పెరిగింది. ఇంకా పని అయితే పూర్తి కాలే, నీళ్ళు అయితే వస్తలేవు జనంకు. ఇది అవినీతి కాదా? ఏ జిల్లాకు ఆ జిల్లా ఎండగడుతున్నాం. మీరు రాయగలిగితే మీకేం బేషజాలు చెప్తే మీరు రాయండి, నాకేం ప్రాబ్లం లేదు. కాళేశ్వరం మీద జాగృతి ప్రత్యేక కార్యాచరణ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అప్పుడు కూడా మీకు పర్సెంటేజ్ ముట్టిందని చెప్పేసి బాటంగా చెప్తారు. ఎవరు చెప్తారా? అప్పుడు ఉన్న బీఆర్ఎస్ వాళ్ళ పిలిపి అన్న మాట్లాడతా, ఏమైనా ఉంటే మనం షేర్ చేసుకున్నాం. నేను చెప్తే కదా, నేను సంతకం పెట్టే పరిస్థితి లేదు, ఓ మాట చెప్పే పరిస్థితి లేదు, ఓ టీచర్ ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి లేకుండా నాకు ఆ గవర్నమెంట్లో. ఏం చేసినా నేనేమంటున్నా, డబ్బు విషయం పక్కన పెట్టాను. డబ్బు మీద నాకు ఆశ లేదు. నాకు ఒకటే ఆశయం ఉంది, మంచికో చెడుకో బయటకు వచ్చింది ప్రజల కోసం 10 పనులు చేయాలన్నది నా ఆలోచన. ఆ గవర్నమెంట్లో CKM కాలేజ్ని కంప్లీట్ గవర్నమెంట్ కాలేజ్ చేయాలనుకున్నాను నేను. ఎందుకు? మంచి కాలేజు, ప్రెస్టీజియస్ కాలేజు, ఒకరు ట్రస్ట్ వాళ్ళు పెట్టిన పాపం అది నడవాలి. ఇప్పటికీ సగమే అయింది కదా పాపం. ఎయిడెడ్ కాలేజ్ అంటే మళ్ళీ ప్రతినిత్యం వెయిటింగే ఉంటుంది, జీతాల కోసం వెయిటింగ్, ఫీ రియంబర్స్ కోసం వెయిటింగ్, దారుణంగా ఉంటుంది. కంప్లీట్ గవర్నమెంట్ కాలేజ్ చేయాలని నాకు, అది కూడా వేయించుకోలేకపోయాను నేను. ఇక నాకు అవినీతి మన్ను మశాను వాళ్ళు ఎవరో కూడా తెలియదు అన్న నాకు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నాకు ఎవరితో పంచాయతీ లేదన్న, నాకు ఎవరితో పంచాయతీ లేదు. నేను ఎందుకు వచ్చినా అన్న బయటికి? ఎగ్జాక్ట్లీ వాళ్ళని అడగాలి కదా మీరు. ఇప్పుడు ఇన్ని రోజులైందన్న, 200 రోజులు అవుతుంది. 200 రోజులలో నేను చెప్పేది నేను చెప్పిన, అటువైపు నుండి జవాబు వచ్చిందా? మీరు వాళ్ళని అడగాలి. ప్రశ్నించాల్సింది ఎవరు? మీరు. బీఆర్ఎస్ పార్టీ నన్ను ఎందుకు సస్పెండ్ చేసి ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ చెప్పలే. నేను ఇన్ని ఆరోపణలు చేస్తుంటే ఒకసారి కూడా జవాబు చెప్పలే. రైట్? వాళ్ళని అడగాలి, నన్ను కాదు అడగాల్సి. సో నాకు తెలియదు ఎందుకు చేసిరు, నన్ను అడగని కూడా అడగలే. ఇక నేనేం చెప్పాలన్నా నీకు? కుటుంబంలోకి వెళ్ళి నన్ను బయట వారేసిరు అంటే కుటుంబం అంతా అంటావు మళ్ళీ. మీరు ఆలోచన చేయరన్న. అది చెప్పండి అన్న. ఏందే అర్థం కాలే బ్రదర్. వరంగల్లోని ఒక నిర్దిష్ట అంశాల మీద స్పెసిఫిక్ గా మాట్లాడారు కదా. MGM ఇష్యూ గానీ, భద్రకాళి ఇష్యూ గానీ, లోకల్ డ్రైనేజ్ ఇష్యూ గానీ, ఇట్లా చాలా విషయాలు మంచి స్టడీ చేసి మాట్లాడారు. కానీ ఇప్పుడు మాట్లాడిపోవడం వల్ల దీని వల్ల జాగ్రత్తగా కానీ జనాలకు కానీ ఉపయోగం 100%. నిర్దిష్టంగా ఒక కార్యాచరణ తీసుకొని మీ కమిటీ ఎట్లాంటి కార్యాచరణ అవలంబిస్తుంది? థ్యాంక్ యూ. దీనికోసమే తిరుగుతున్నాం. మాకు ఇదివరకు తెలంగాణ జాగృతి నుండి ప్రతి గ్రామంలో కమిటీ ఉండే. ప్రతి గ్రామంలో కనీసం 5 మందో 2 మందో 2 ఒకరో మా జాగృతి వాళ్ళు ఉండే. ఏదో ఒక కార్యక్రమం పైన పిలిపిస్తే కింది వరకు చేసే వాళ్ళు ఉండే. ఇప్పుడు ఈ జాగృతి జనం బాటలో భాగంగా తెలంగాణ జాగృతిని కూడా పటిష్టపరుస్తున్నాం. ఎక్కడికక్కడ మళ్ళీ ఇప్పుడు మేము పోతాం కదా, పోయినాక అడాక్ కమిటీలు ప్రకటిస్తాం. ఇప్పుడు 5 జిల్లాలు తిరిగిన తర్వాత ప్రతి 5 జిల్లాలు మొత్తం 33 జిల్లాలు తిరుగుతున్నాం. ప్రతి 5 జిల్లాలకు ఒకసారి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ప్రజల ముందు పెడతాం. మా ట్విట్టర్ ద్వారా, మా ఫేస్బుక్ ద్వారా యాక్షన్ టేకెన్ రిపోర్ట్. అంటే వరంగల్లో ఇవాళ మనం MGM గురించి నేను మాట్లాడినా. MGMలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తూ నేను సెంట్రల్ విజిలెన్స్కి రాస్తానా, ముఖ్యమంత్రి గారికి రాస్తానా, CBIకి రాస్తానా, ఏం రాస్తానో మీకు చెప్తా. అది రేపు మీ ముందే ఉంటుంది లెటర్స్. సో ఎవ్రీ 5 డిస్ట్రిక్ట్స్ తర్వాత మా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అన్నది చెప్తాం. కొన్ని సమస్యలు అంటే ఉదాహరణకు మొన్న ఆదిలాబాద్ పోయినాం, పత్తి సమస్య తీవ్రంగా ఉండే. వెంటనే CCI చైర్మన్ గారికి మాట్లాడినాం, అగ్రికల్చర్ మినిస్టర్ గారికి, అది టెక్స్టైల్ మినిస్టర్ గారికి ఉత్తరం రాసినాం,
ఇంకా పెద్ద ఎత్తున కేంద్రంలో నాకు తెలిసిన వాళ్ళందరితో లాబీ చేసి కొంచెం ఇది మార్చండి, బాగా ఇబ్బంది ఉంది, 20% వరకు తేమతో తీసుకోండి అని ప్రయత్నం చేసినాం. కానీ వాళ్ళు ఎవరు మాట వింటలేరు. ప్రభుత్వం మీద కూడా అందుకే ఒత్తిడి పెడతా ఉన్నాం. మాటికి పత్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మేము అక్కడ ఆదిలాబాద్లో ఉన్న రోజే ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటాం. సో ఆ పత్తి రైతుల ఆత్మహత్యలు ఆపాలని పంతం తప్పితే వేరే ఏం లేదు. సో ప్రతి 5 జిల్లాలకు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇస్తాం. ప్రతి జిల్లాకి ఎక్కడికి వెళ్తే అక్కడ మా కమిటీలు పటిష్టపరుచుకుంటాం, అడాక్ కమిటీలు వేసుకుంటూ పోతాం. మళ్ళీ 4 months మా పర్యటన మొత్తం ముగిసిన తర్వాత రివ్యూ చేసుకొని కొత్త కమిటీలు వేసుకొని చాలా స్ట్రాంగ్ ఫోర్స్గా ఎమర్జ్ అవుతాం తెలంగాణలో. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.